హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పోమో ఫార్మింగ్. ఐమ్ జిలాన్. రీసెంట్గా చాలా మంది ఫార్మర్స్ అడుగుతున్నారు, సార్ బ్యాక్టీరియల్ బ్లైట్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సో అనుకుని అన్నెసెసరీ రైన్స్ వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి. వర్షంలో ఇంకోటి ఏమంటే మేజర్గా ఏమంటే వర్షం పడిన తర్వాత కూడా ఎండ కూడా అట్లే పడడం వల్ల ఏమైతే ఉక్కపోత ఎక్కువ అవుతుంది. ఈ ఉక్కపోతలు ఎక్కడన్నా కానీ ఇప్పుడు గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉండే ఫార్మర్స్కి బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సో థౌజండ్స్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, సార్ బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ అవ్వడానికి ఏదైనా మందు చెప్పండి అని అడుగుతున్నారు రీసెంట్గా. ఇప్పుడు లాస్ట్ ఒక 10 days నుంచి ఇదే మేజర్గా ప్రాబ్లం అయింది. సో దాదాపు 20-25% ఆఫ్ క్రాప్ ఉంది, అది 80-85% క్రాప్ కంప్లీట్ అయిపోయింది. గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమేటిక్ వచ్చింది, ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చింది. సో బ్యాక్టీరియల్ బ్లైట్కి లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో మందులు వాడారు, చాలామంది ఫార్మర్స్ ఫోన్ చేసి బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ అయింది సార్ మా దాంట్లో, చాలా థ్యాంక్ యూ, చాలా అసలు నాట్ ఎక్స్పెక్టింగ్, అసలు నేను ఊహించలేదు ఇంత మంచిగా. చాలా దాదాపు థౌజండ్స్ ఆఫ్ కాల్స్, సార్ బ్యాక్టీరియల్ బ్లైట్లో డిసీజ్ కంట్రోల్ చేయగలేము. ఎందుకంటే అప్పుడు కూడా నేను ఒక ప్రోడక్ట్స్ కెమికల్ చెప్పింది, బయాలజికల్ చెప్పింది. బయాలజికల్ ప్రొడక్ట్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్గా పనిచేస్తుంది. లాస్ట్ టైం చాలా మంది ఫార్మర్స్ వాడారు, పవర్ కిల్లర్ అని చెప్పేసి. బ్యాసిలస్ సపిలిస్ అండ్ సూడోమోనాస్ హై బిలియన్ కౌంట్లో ఇచ్చింది. సో వన్ ఆఫ్ బెస్ట్గా పనిచేసింది. సో ఇప్పుడు మేజర్ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ మీరు యాక్టివ్గా ఉంటే వాడుకోవాల్సిన ఒక 2 మందులు చెప్తాను. సో ఇంకోటి ఏమంటే, ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ ఉండే ఎవరైనా కానీ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లవర్ తక్కువ ఉందని చెప్పేసి ఫుడ్ సెట్టింగ్ అంటే గ్రీన్లో ఉంటుంది, మళ్ళీ ఫ్లవర్ రావడానికి మందులు స్ప్రే చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఫ్లవరింగ్కి మందులు స్ప్రే చేయొద్దండి. వర్షం పడి వాతావరణం మూసుకొని ఉండి, క్లైమేట్ కండిషన్ కోల్డ్గా ఉండి, ఎండ బాగా పడి ఉక్కపోత ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ సాల్యుబుల్స్ మైక్రోన్యూట్రియంట్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఫ్లవర్ ఎన్హాన్సర్స్ స్ప్రే చేయకూడదు. చేస్తే ఉండే గాలికి బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ అవుతుంది. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా. బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు, బ్యాక్టీరియల్ బ్లైట్ యాక్టివ్లో ఉన్నప్పుడు, ఉక్కపోతే ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ సాల్యుబుల్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఏది కూడా డ్రిప్లో వదలద్దండి. వాటర్ తగ్గించి వదలండి. తగ్గిమంటే కంప్లీట్గా ఆపేయని కాదు, మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం వస్తుంది. సో వాటర్ తగ్గించి వదలండి. సో వాటర్ సాల్యుబుల్స్, మైక్రోన్యూట్రియంట్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఏది కూడా డ్రిప్లో కూడా వదలదండి. ఉక్కపోతే ఉన్నప్పుడు, వర్షం పడి ఎక్కువ ఎండ పడినప్పుడు, ఆవిరి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఏవి కానీ పైన స్ప్రే చేయొద్దు, డ్రిప్లో వదలద్దు. బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్లో తెచ్చుకోండి. మేజర్ బ్యాక్టీరియల్ బ్లైట్ ఇప్పుడు కంట్రోల్లో రావడానికి సుమిటోమో కంపెనీది యూపీఎఫ్ఈ టెక్నాలజీ కొత్తగా వచ్చింది క్యూఫ్లో ట్రైబేసిక్ కాపర్ సల్ఫేట్ ఉంటుంది. లీటర్ నీటికి 2 ml విత్ కాంబినేషన్ ఆఫ్ M45 మ్యాంకోజెబ్. లీటర్ నీటికి 2 grams స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసిన తర్వాత ఇన్స్టాంట్గా మీకు బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఆగుతుంది. దాని తర్వాత మేజర్గా ఏమంటే, యూపీఎల్ కంపెనీ అనేది కిప్రోఫిక్స్ కాపర్ సల్ఫేట్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఉంటుంది. లీటర్ నీటికి 2 grams స్ప్రే చేసుకోండి. ఫ్లవరింగ్ మీద మాత్రం స్ప్రే చేయొద్దండి. గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆఫ్టర్ ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత నుంచి స్ప్రే చేసుకోండి. యూపీఎల్ కంపెనీది ఇది క్యూప్రోఫిక్స్ 2 grams, కాజుగామైసిన్ లీటర్కి 1 ml చెప్పున స్ప్రే చేసుకుంటే ఇంటర్వెల్ 5 to 7 days డిపెండ్ అపాన్ డిసీజ్ యాక్టివ్నెస్ని బేస్ చేసుకొని మీరు స్ప్రే చేసుకుంటే కంట్రోల్లో వస్తుంది. సార్ ఇంకోటి మేజర్గా మీకు డౌట్ రావచ్చు, సార్ ఎట్లా సార్ ఇప్పుడు మనము ఫ్లవరింగ్ రావాలా, ఇంకా ఫ్లవరింగ్ సెట్ అవ్వాలా, ఫ్రూట్ ఉంది సార్ అట్లే చాలా రోజులు బ్యాక్టీరియల్ బ్లైట్ యాక్టివ్లో ఉంది, ఫ్రూట్ సైజ్ రావడం లేదు. ఫ్రూట్ సైజ్ రావడానికి మీరు కెమికల్ వాడద్దు అంటున్నారు, వాటర్ సాల్యుబుల్ వాడద్దు అంటున్నారు, మైక్రోన్యూట్రియంట్స్ వాడద్దు అంటున్నారు, మరి ఏం వాడుకోవాలా? సో మీరు వాడుకునేది ఏమంటే పొమగ్రనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్.
ఎన్కేమ్ సైన్సెస్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ కంపెనీ. నేను లాస్ట్ ఇయర్ చాలా మంది ఫార్మర్స్ కూడా రికమెండ్ చేశాను. ఏది పవర్ కిల్లరు నేను చెప్పాను. ద కాంబినేషన్ ఆఫ్ బ్యాసిలస్ సబ్టిలిస్ హైబిలియన్ కౌంట్ అని చూడమన్నా హైబిలియన్ కౌంట్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. సో పొమగ్రనేట్ ఫుడ్ డెవలప్మెంట్లో ఏముంటుంది సార్? పొమగ్రనేట్ ఫుడ్ డెవలప్మెంట్ ఏముంటుందంటే పాస్పరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఒక్క అజిటోబ్యాక్టర్ తప్ప, ఒక ఎన్ బ్యాక్టీరియా తప్ప మిగతా అన్ని రకాల బ్యాక్టీరియాస్ యాక్టివ్లో ఉంటాయి విత్ హైబిలియన్ కౌంట్. సో అది డ్రిప్లో వదలడం వల్ల భూమి నుంచి మనం ఇంతకుముందు ఎరువులు వదిలింటాము, వాటర్ సాల్యుబుల్ వదులుంటాము, మైక్రోన్యూట్రియన్ వదులుంటాము, వర్షం పడి ఎక్కువ వేర్లకు అందకుండా లీచ్ అవుట్ అయిపోయి ఉండేది, వేర్లు తీసుకొని రూపంలో ఉండేది, వేర్లకు దూరంగా ఉండే ఎరువుని మొక్క అప్టేక్ అయ్యే విధంగా చేస్తుంది. సో డ్రిప్లో పొమగ్రనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్ వదులుకోండి. సో మేజర్గా మనము ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ బ్లడ్ కంట్రోల్లో రావడానికి క్యూఫ్లో M45 ఒక కాంబినేషన్లో చెప్పాను. తర్వాత 5 to 7 days ఇంటర్వెల్లో క్యూప్రోఫిక్స్ 2 grams, కాసుబి 1 ml లీటర్ నీటికి కాంబినేషన్ చెప్పాను. ఉండే ఫ్రూట్ డెవలప్మెంట్ అవ్వడానికి, మంచి సైజు, కలర్, క్వాలిటీ, షైనింగ్ రావడానికి ఎన్కేమ్ సైన్స్ హైదరాబాద్ వాళ్ళది పొమగ్రనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్ వదులుకోండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Pomo Farming. థ్యాంక్ యూ.